వన్ వెల్కమ్ టు జర్మనీలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము జర్మనీలో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇండియాలో ఉన్నప్పుడు మనం యూజువల్లీ మన బ్రదర్స్కి, కజిన్స్కి అందరికీ రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చామో అలాంటి ఈవెంట్స్ చాలా తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ రాఖీ లాంటివి. బికాస్ ఎప్పుడు మాస్టర్స్కి బయటకు వచ్చినప్పుడు ఫ్రెండ్సే ఉంటారు కానీ బ్రదర్స్ చాలా తక్కువ ఉంటారు. సో నాకు అలాంటి అవకాశం నేను ఆఫ్టర్ 10 years కమింగ్ టు జర్మనీ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు బ్రదర్స్ లాగా ఫ్రమ్ అనదర్ మదర్. సో నేను మా తమ్ముడికి కట్టడం నేను నిజంగానే మిస్ అవుతున్నా ఇండియాలో. కాకపోతే వీళ్ళందరూ టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ దేర్ ఫర్ మీ ఇన్ జర్మనీ ఆల్వేస్. సో నేను వీళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఈ రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయిన వెంటనే ఎవ్రీవన్ కేమ్ విత్ ఫుల్ హార్ట్. ఐఎమ్ సో హ్యాపీ. సో వీళ్ళందరికీ నేను ఏం చేశానంటే ఆర్మ్ బ్యాండ్స్ తీసుకున్నామట ఇన్స్టెడ్ ఆఫ్ రాఖీ. ఫస్ట్ థింగ్, మాకు జర్మనీలో ట్రెడిషనల్ రాఖీస్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్, ఐ థాట్ ఈ ఆర్మ్ బ్యాండ్స్ అయితే వీళ్ళు సమ్మర్ కాబట్టి డైలీ యూస్ కూడా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఐ జస్ట్ గాట్ దిస్ ఐడియా. అండ్ ఒక్కసారి మనం బయటికి వచ్చాక అంటే అవుట్ ఆఫ్ ఇండియా వచ్చాక ఫ్రెండ్స్ బికమ్ అవర్ ఫ్యామిలీ. ఎంత అంటే రియల్ ఫ్యామిలీ ఏది, ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ అయిన ఫ్యామిలీ ఏది అన్నది ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ ఫీల్ అబౌట్ దెమ్. అలాంటి పీపుల్లో ఇక్కడున్న 8 members ప్లస్ ఇంకో 2 కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ, వన్ ఈజ్ న్యూలీ మ్యారీడ్ మిస్టర్ మణి గారు అండ్ రెండోది వచ్చేసి షబ్బీర్. సో దే ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 8 people are here and as he is showing they are my strength in Germany. Thank you guys for always being there, not just for me, for the entire sister gang in Germany. రాఖీ కట్టడం అయిపోయిన వెంటనే దే స్టార్టెడ్ హ్యావింగ్ దేర్ స్మాల్ ఫోటోషూట్. అమ్మాయిలకైతే చాలా పోజెస్ ఉంటాయి, ఇంకా అబ్బాయిలకి ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న పోజెస్, బట్ దే ఆర్ సో క్యూట్. సో ఇంకా ఇది అయిపోయిన వెంటనే అందరికీ ఫుల్ ఆకలిస్తుంది, ఇంకా లేట్ లేకుండా డిన్నర్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. సో చాలా వరకు ఇండియన్ ఫుడ్డే గ్యాదరింగ్స్లో ఉంటుంది. సో ఈసారి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి నేను సుజిత కాంటినెంటల్ డిన్నర్ ప్లాన్ చేశాం. అండ్ తినడానికి ఇంట్లోనే ఇలాగ మొరొకన్ స్టైల్లో డిన్నర్ ప్లేస్ని సెట్ చేసాం. అండ్ ఫుడ్ కూడా సేమ్ టేబుల్ మీద మంచిగా అరేంజ్ చేసేసాము. అండ్ ఐటమ్స్ వచ్చేసి ఇటాలియన్ డిజర్ట్ తిరామిసు, ఇండియన్ పావ్ బాజీ, మెక్సికన్ చికెన్ ఫ్లౌటాస్, కొరియన్ ఫ్రైడ్ హనీ చికెన్, థాయ్ చికెన్ కోకోనట్ కర్రీ సర్వ్డ్ విత్ రైస్ అండ్ నార్మల్ సాలెడ్. సో అది సెట్ చేశాక చుట్టూరా అందరం కూర్చొని పీస్ఫుల్గా హ్యాపీగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. సాలిడ్ 2.5 hours రష్ లేకుండా పీస్ఫుల్గా ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇనిషియల్లీ చాలా భయం ఉండే, అంటే ఎప్పుడు ఇండియానే తింటాం కదా, సో వీళ్ళందరికీ నచ్చుద్దా లేదా అని చెప్పి, బట్ దే థరోలీ ఎంజాయ్డ్ ద ఫుడ్. అండ్ yeah, that is how we celebrated our Rakhi. Hope you guys like this video and happy Raksha Bandhan to everyone who is celebrating. And if you like my video, please like, share and subscribe.